హాయ్, దిస్ ఈస్ మనీషా పైడల. యూఆర్ వాచింగ్ కాసా ఇంటీరియర్స్. సో ప్రజెంట్ అయితే నేను కేపీహెచ్పిలోనే ఉన్నాను. సో ఇక్కడ మనం ఒక బ్యూటిఫుల్ 3BHK ఫ్లాట్ అనేది డిజైన్ చేసేసాము. సో ఇది కంప్లీట్లీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఒకసారి నాతో పాటు హోమ్ టూర్ చూసేద్దాం, వచ్చేయండి. బిఫోర్ గోయింగ్ టు ద టూర్ నేను ఒకసారి అయితే మన క్లయింట్ అయితే ఇంట్రడ్యూస్ చేయాలి. సో మన క్లయింట్ నేమ్ వచ్చేసి అరుణ్ గారు అండ్ ప్రసన్న గారు అనమాట. మనల్ని అయితే చాలా ట్రస్ట్ చేసేసారు. సో వీళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ ఇనిషియల్ లో మనల్ని మీట్ అయినప్పుడే టైం కన్స్టెంట్ అయితే ఉంది. హౌస్ వార్మింగ్, ఆ డేట్స్ రిలేటెడ్ కొంచెం అయితే స్ట్రిక్ట్ టైం లైన్ అయితే ఉండింది. సో వాళ్ళ కోసం మన ఇది కంప్లీట్లీ 3D అవాయిడ్ చేసి 2D తోటి ఇంత బ్యూటిఫుల్ హోమ్ అయితే డిజైన్ చేసేసాము. సో కొంచెం టఫే ఉంటుంది 3D అవాయిడ్ చేయడం వల్ల, బట్ కొంచెం ప్రికాషన్స్ అవి తీసేసుకొని మనం ఇలా హోమ్ ని డెలివరీ చేసేసాము. సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఎక్స్టీరియర్ ఎలా ఉందో కూడా చూపించేసేస్తాను. మెయిన్ డోర్ ప్యానలింగ్, షూ ర్యాక్. ఒకసారి బయటికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ప్రెసెంట్ అయితే నేను ఎక్స్టీరియర్ లో ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే మనం మెయిన్ డోర్ ప్యానలింగ్ అండ్ షూ ర్యాక్ కూడా డిజైన్ చేసాము. సో మెయిన్ డోర్ ప్యానలింగ్ లో నేను చెప్తుంటాను కదా ఆల్టర్నేట్ డోర్ అనే ఆప్షన్ కూడా ఉందని. సో ఇదే అనమాట కంప్లీట్లీ ఆల్టర్నేట్ డోర్. ఇక్కడ మీరు యూజ్ చేసిన లామినేట్ అయితే మనం రీసెంట్ గా కొత్త కలెక్షన్ లో లామినేట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫ్లూటెడ్ వుడెన్ లో కూడా ఫ్లూటెడ్ వస్తుంది అనమాట. సేమ్ లామినేట్ మనం షూ ర్యాక్ కి కూడా యూజ్ చేసేసాము. సో షూ ర్యాక్ లో కూడా సేమ్ లామినేట్ తీసుకురాగానే ఎంట్రీ మనకి చాలా గ్రాండ్ ఎలివేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ రెగ్యులర్ మనకి ఇక్కడ 2 డ్రాస్ ఇచ్చేసేసి బాటమ్ అయితే రెగ్యులర్ గా మనం డైలీ యూజ్ చేసుకునే షూ కోసం చెప్పలు యూజ్ చేసుకోవడానికి పెట్టేశాము. మెయిన్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈవినింగ్ టైమ్స్ కంప్లీట్లీ మనం ఇప్పుడుండే అపార్ట్మెంట్స్ లో డోర్ ఓపెన్ చేసే అయితే కూర్చోలేము. బట్ మనకి కొంచెం ప్రైవసీ కావాలి అండ్ డోర్ ఓపెనింగ్ ఆ ఫీల్ కూడా కావాలి అంటే దానికోసమే ఈ ఆల్టర్నేట్ డోర్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మెటల్ ఇచ్చేసి జాలి కూడా పెట్టేశాము. ఎందుకంటే మస్కిటోస్ అలాగా ఏమి రాకుండా. అండ్ మీరు జస్ట్ లోపల మెయిన్ డోర్ ఓపెన్ చేసేసుకొని ఈ డోర్ అనేది క్లోజ్ చేసుకున్నా కూడా ఈవినింగ్ టైమ్స్ మీకు ఎయిర్ కానీ ఎవరైనా వచ్చినా కూడా మనకి ఈజీగా విజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి నేమ్ బోర్డ్ కోసం ప్రొవిజన్ అయితే ఇచ్చేసేసాము. సేమ్ లామినేట్ ఇక్కడ కూడా తీసుకున్నాము. సో ఈ షేప్ ఇచ్చేసి నైట్ ఇక్కడ లైట్ అయితే ఇచ్చేసామన్నమాట. నైట్ టైమ్స్ ఈ వార్మ్ లైట్ వేసుకున్నా కూడా మనకి చాలా గ్రాండ్ గా ఉంటుంది. సో ఇది జస్ట్ ఫస్ట్ డోర్ అయితే ఇలా ఓపెన్ చేసేసి సెకండ్ ఆల్టర్నేట్ ఆల్రెడీ బిల్డర్ ఇస్తారు కదా మెయిన్ డోర్, ఆ డోర్ అయితే ఉంటుంది. ఒకసారి ఇన్సైడ్ కూడా ఏమున్నాయో చూపించేస్తాను. సో దీనికి ఎంట్రీ అవ్వగానే మనకి రైట్ సైడ్ బాల్కనీ అయితే వచ్చేసింది. సో లివింగ్ లోనే బాల్కనీ జోన్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ కర్టన్ కూడా మనమే ప్రొవైడ్ చేసేసాము. అండ్ మెయిన్ ఇక్కడ మనకి ఏసీ ప్రొవిజన్ కూడా ఇక్కడే ఉంది. సో మనకి ఏసీ పెట్టేసేసి ఫుల్ కర్టన్స్ తీసుకోవాలి అని అంటే మనకి పాసిబుల్ అవ్వదు. అండ్ ట్రాక్స్ అన్ని విజిబిలిటీ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మనం పిలమెంట్ అనేది ఇచ్చేసేసాము. దానిపైన ఏసీ ప్రొవిజన్ అనేది తీసేసుకున్నాము. సో నాకు ఇక్కడ లెఫ్ట్ లోనే వాల్ టు వాల్ టీవీ యూనిట్ తీసుకున్నాము. అండ్ కార్నర్ లో మనకి పూజా యూనిట్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ మీరు చూస్తారు కదా ఇంత బ్యూటిఫుల్ టీవీ యూనిట్ అనేది. సో కంప్లీట్ లామినేట్ తోటే మనం డిజైన్ చేసేసాము. ఈ ఫ్లాట్ లో మోర్ ఆఫ్ ఫ్లూటెడ్స్ ఎక్కువ యూజ్ చేసాము. సో మీకు ఆల్రెడీ బయట చూపించినట్టు అండ్ ఇన్సైడ్ కూడా చాలా ఫ్లూటెడ్లే ఎక్కువ యూజ్ చేసాం అనమాట. సో బాటమ్ కూడా రెగ్యులర్ స్టోరేజ్ అనేది తీసేసుకున్నాము మనం ఈ హ్యాండిల్స్ తోటి. సో నేను చాలా సార్లు మెన్షన్ చేశాను కాసాల హ్యాండిల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అని. సో సేమ్ హ్యాండిల్స్ ఇక్కడ కూడా మనం యూజ్ చేసాము. ఈ లామినేట్స్ కూడా మీకు రెగ్యులర్ లామినేట్స్ కాదు, షిమ్మర్ లామినేట్స్. జనరల్లీ షిమ్మర్ లామినేట్స్ అక్రిలిక్ లో ఉంటాయి, బట్ ఇక్కడ మనకి లామినేట్ లోనే మన దగ్గర కలెక్షన్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ జస్ట్ లామినేట్ అండ్ టీ పట్టీస్ యూజ్ చేసుకుని కంప్లీట్ టీవీ యూనిట్ అనేది హైలైట్ చేసేసాం. సో బెస్ట్ ప్లేస్ అని నాకు చాలా బాగా నచ్చింది. క్లయింట్ కూడా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట పూజ. సో ఇది చూస్తున్నారు కదా. సో టీవీలోనే అదే స్పేస్ లోనే మనకి ఇన్బిల్ట్ అయిపోవాలి, మళ్ళీ బయటికి ప్రొజెక్షన్ లా రాకుండా ఇదే డిజైన్ లో మెర్జ్ అవ్వాలి అని చెప్పేసి మనం ఇక్కడ ఇలా ఈ టైప్ ఆఫ్ పూజ అనేది తీసుకున్నాము. సో డోర్స్ చూస్తున్నారు కదా ఎంత క్లాసీగా అయితే ఉన్నాయో. సో ఇదంతా కూడా మనం డోర్ గ్లాస్ లోనే డిజైన్ చేసేసాము. ఇన్సైడ్ కూడా మనం పూజ బ్యాక్ ప్యానెల్ అనేది సిఎన్సీ తీసుకున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సిఎన్సీ లోనే మనం ఇదంతా డిజైన్ చేసేసాము. అండ్ టాప్ ప్యానెల్ కూడా సిమిలర్ ఉండేటట్టు ఆర్టిఫాక్ట్ అయితే ప్రొవైడ్ చేసేసాము.
సో బ్యాక్ డ్రాప్ అయితే సిఎన్సి అనేది తీసుకున్నాము. సో సేమ్ ఈ కర్వీ డిజైన్ ఉన్నదంటే పైన అయితే ఆర్టిఫాక్ట్ అనేది ప్లేస్ అయిపోయింది. సో ఈ కంప్లీట్ టాల్ యూనిట్ టైప్ ఒక పూజ తీసుకున్నాము. కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ ఉండాలి అండ్ మన మోడర్న్ థీమ్ కి కూడా యాప్ట్ అవ్వాలి అని చెప్పేసి వి ప్రొవైడెడ్ దిస్ పూజా యూనిట్. సో రూమ్ అంతా మనకి కొంచెం స్పేషియస్ గా కనిపించాలి అంటే మేజర్ రోల్ ఫాల్ సీలింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ప్లెయిన్ సీలింగ్ తీసేసుకున్నాము. జస్ట్ కార్నర్ లైటింగ్స్ తోటే ఈ సీలింగ్ అనేది హైలైట్ చేసేసాము. అండ్ మెయిన్ ఏంటంటే సోఫా బ్యాక్ సైడ్ కూడా మనం పీవీసీ బీడింగ్స్ తీసుకున్నాము. ఆ బీడింగ్స్ కి వాల్ పేపర్ అనేది ఆర్ ఆర్టిఫాక్ట్స్ అనేది ఎట్ టు కమ్ అనమాట. సో దాన్ని హైలైట్ చేయడానికి మనం స్పాట్లైట్స్ అయితే తీసుకున్నాము. సో ఈ బీడింగ్స్ ని మనం హైలైట్ చేస్తూ సీలింగ్ లో అయితే మనం 3 స్పాట్లైట్స్ కూడా తీసుకున్నాము. సో ఆ వామ్ లైట్స్ రావడం వల్ల మీరు ఈవినింగ్ టైం అదొకటి వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోదాం. కంటిన్యూషన్ అయితే మనకు డైనింగ్ ఏరియా అయితే వచ్చింది. సో ఎంట్రీ వేలో జస్ట్ ఆర్చ్ ప్యానలింగ్ అనేది తీసుకున్నాము. సో ఈ ఆర్చ్ ప్యానలింగ్ కూడా కార్నర్స్ అనేవి కర్వ్స్ అయితే ఇచ్చేసేసాము. సో ఇప్పుడు డైనింగ్ ఏరియాలోకి వచ్చేయండి. సో ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాకి వచ్చేసాము. సో ఈ డైనింగ్ ఏరియాని మనకి ఇంత స్పేస్ ని కూడా మనం ఎంత బ్యూటిఫుల్ గా యూటిలైజ్ చేసుకున్నామో చూపించేస్తాను. సో ఇక్కడైతే మనం క్రాకరీ యూనిట్ తీసుకున్నాము. సో వాల్ యూనిట్స్ కూడా ప్రొఫైల్ ఫ్లూటెడ్ అయితే ఇచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఒక ఓపెన్ క్యాబినెట్ అయితే పెట్టాము. నా పర్సనల్ ఫేవరెట్ అనమాట ఓపెన్ క్యాబినెట్. బట్ చాలా మెయింటెన్స్ అయితే ఉంటుంది డస్టింగ్ కోసం. బట్ ఏదైనా ఆర్టిఫాక్ట్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి నాకైతే చాలా బాగా నచ్చుతుంది. బ్యాక్ సైడ్ కూడా మీరు చూస్తున్నారు కదా, గ్లాస్ టైల్స్ యూజ్ చేశాను. నేను చాలా మన వీడియోస్ లో చెప్పాను. సో గ్లాస్ టైల్స్ చాలా బాగుంటాయి అని. సో ఇక్కడ కూడా మనం అదే టైల్స్ అయితే యూజ్ చేసాము. ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ కూడా కంప్లీట్ ఫ్లాట్ మెటీరియల్ కూడా లామినేటే యూజ్ చేసాం అనమాట. సో లామినేట్ లో కూడా ఎంత బ్యూటిఫుల్ అండ్ లగ్జరీ హోమ్ అనేది మనం డిజైన్ చేయొచ్చు. సో క్రాకరీ నుంచి కంటిన్యూషన్ మనకి ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. బిల్డర్ లేఅవుట్ లో ఆల్రెడీ వచ్చింది. మేబీ పూజ రిలేటెడ్ అయితే ఇచ్చారనమాట. బట్ మనం పూజ అనేది అక్కడికి తీసుకున్నాము. అండ్ ఇక్కడ మనం ఒక వ్యానిటీ సెక్షన్ అనేది తీసుకున్నాము. అండ్ డైనింగ్ ఏరియాలో మ్యాండేటరీగా వ్యానిటీ సెక్షన్ అనేది కావాలి కాబట్టి సో ఇక్కడ చూస్తున్నారు కదా, వ్యానిటీ షింక్ తీసుకున్నాము. కంప్లీట్లీ ఫుల్ మిర్రర్ తీసుకున్నాము. మిర్రర్ కూడా మొత్తం టచ్ మిర్రర్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ సైడ్ మనకి టాల్ యూనిట్ తీసుకున్నాము. ఎందుకోసం అంటే మనకి స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంత స్టోరేజ్ ఉన్నా కూడా మనకి సరిపోదు కాబట్టి కంప్లీట్లీ మనం ఇక్కడ టాల్ యూనిట్స్ అనేది తీసుకున్నాము. ఇదంతా కూడా మనం షిమ్మర్ లామినేటే యూజ్ చేసాము. సో కిచెన్ చేయాలి అంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. బట్ ఫస్ట్ మెటీరియల్ వైజ్ కి వెళ్లే కొద్దీ అందరూ చాలా 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 డెకేడ్స్ నుంచి వస్తుంది అనమాట అక్రిలిక్. సో అక్రిలిక్ కాస్ట్లీ కూడా ఉంటుంది అండ్ లైఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే క్రాక్స్ అవి ఈజీగా ఫామ్ అయిపోతాయి. బట్ మన దగ్గర బెస్ట్ సొల్యూషన్ ఉంది లామినేట్స్. సో లామినేట్స్ లో రెగ్యులర్ లామినేట్స్ మనం అయితే యూజ్ చేయలేదు. సో లామినేట్స్ లో మీరు చూస్తారు కదా, కంప్లీట్ కిచెన్ అంతా కూడా మనం లామినేట్ తోటి డిజైన్ చేసాము. అవుట్పుట్ అయితే ఎక్స్ట్రీమ్ లగ్జరీగా కనిపిస్తుంది, చాలా బాగుంది. అండ్ మెయిన్ ఇక్కడ మీకు కౌంటర్ టైప్ చూసుకుంటే సో ఎంట్రీలో మనం చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అయితే ఇచ్చేసేసాము. సో ఇక్కడంతా మనం లోవర్సే యూజ్ చేసాము. లోవర్స్ యూజ్ చేయడం వల్ల ఫ్రంట్ సెక్షన్ నుంచి మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ మెయిన్ హైలైటెడ్ పార్ట్ కౌస్. సో ఈ కరువు చూస్తున్నారు కదా, సో కాసాలో నేను కౌస్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మనమే ఫస్ట్ స్టార్ట్ చేసామన్నమాట లామినేట్ లో కరుస్ తీయడం. సో దాన్ని బట్టి చాలా వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో దీంట్లో మనం ఇంకా కొత్త కొత్త మోడల్స్ లామినేట్ లో ఎన్ని చేయాలి, లైక్ అంటే బడ్జెట్ పెడితేనే ఇంటీరియర్స్ అనే ఆప్షన్ కంప్లీట్లీ కట్ ఆఫ్ చేసేసి దీంట్లో తీసుకొస్తున్నాము. బట్ మా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్, ఇలాంటి డిజైన్స్ మీకు లామినేట్ లో కావాలి అంటే దానికి డెడికేటెడ్ టైం అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడే ఇలాంటి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఈ లామినేట్ ఇట్ సైడ్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇట్ సైడ్ అయితే కంప్లీట్లీ స్టోరేజ్ అనేది తీసుకున్నాము. స్టోరేజ్ అయితే మనం ఎప్పుడు కాంప్రమైజ్ అయితే అవ్వము. సో కంటిన్యూషన్ కౌంటర్ కి అయితే వచ్చేద్దాము. ఇదంతా మనం క్వాజ్ కౌంటరే తీసుకున్నాము. బ్యాక్ స్ప్లాష్ కూడా కంప్లీట్లీ క్వాజే ప్రొవైడ్ చేసాము. అండ్ మీరు ఈ కౌంటర్ బాటమ్ అంతా మీరు చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ లామినేటే తీసుకున్నాము. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాటమ్ యూనిట్స్ అండ్ వాల్ యూనిట్స్ కంప్లీట్లీ ప్లెయిన్ లామినేట్ తీసుకున్నాము. అండ్ లాఫ్ట్ వచ్చేసరికి ఫ్లూటెడ్ లామినేట్ తీసుకున్నాము. సో ఇదేంటి అంటే లైవ్ లో రాగానే ఆ ఫ్లూటెడ్ లైన్స్ కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ లామినేట్ లో కూడా ఎంత లగ్జరీగా కనిపిస్తుంది అంటే. అండ్ రెగ్యులర్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే సో బాటమ్ స్టోరేజెస్ నేనైతే ప్రతి ఫ్లాట్ లో చూపిస్తున్నాను కాబట్టి చూపించట్లేదు. టాండమ్ డ్రాస్ అయితే ఇచ్చేసేసాము. అండ్ రెగ్యులర్ స్టోరేజ్ అనేది ఇచ్చేసేసాము. వాల్ యూనిట్స్ లో ఇక్కడ మీకు ఫ్లూటెడ్ అంటే మిక్స్ తీసుకున్నాము. మొత్తం గ్లాస్ డోర్సే కాకుండా సాలిడ్ డోర్స్ కూడా ఇక్కడ మనం తీసుకున్నాము. సో ఖచ్చితంగా నేను కిచెన్ లో ఈ ఓపెన్ యూనిట్ అయితే సజెస్ట్ చేస్తాను. మెయింటెనెన్స్ ఉంటుంది, బట్ ప్రతిసారి మనం కుకింగ్ చేసేటప్పుడు ప్రతిసారి డోర్ ఓపెన్ చేసి ఆ స్పైసెస్ అన్ని తీసుకోవాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎందుకంటే నేను కుకింగ్ చేస్తాను, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా పర్సనల్ చాయిస్ అయితే ఓపెన్ యూనిట్స్ అనే చెప్తాను. సో బట్ మెయింటైన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కంప్లీట్లీ నిష్ అయితే ఇచ్చేసేసాము. ఎందుకంటే ఇక్కడ సింక్ అయితే వచ్చేసింది. సో సింక్ స్పేస్ మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి కంప్లీట్లీ డెడ్ స్పేస్ ఇచ్చేసాము. దాని పక్కనే ఇక్కడ మనం ఫ్రిడ్జ్
ఫ్రిడ్జ్ అనేది ప్రొవైడ్ చేసాం. సో ఈ ఫ్రిడ్జ్ పక్కన కంప్లీట్లీ టాల్ యూనిట్స్ తీసుకున్నాము. ఈ ఐడియా నేను ఆల్రెడీ విజయవాడ వీడియోలో కూడా మీకు చూపించాను. సో కిచెన్ ఎంట్రీ అవ్వగానే మనకి ఒక టాల్ యూనిట్ పెట్టేసేసి బ్లాక్ లాగా పెట్టకుండా ఇలా ఓపెన్ అనే ఒక గ్లాస్ డోర్ పెట్టామనుకోండి, సో ఎవరైనా అక్కడి నుంచి చూస్తున్నా కూడా కొంచెం మంచిగా కనిపిస్తుంది, అంటే కొంచెం స్పేషియస్ ఆ లుక్ థీమ్ అనేది మారిపోతుంది. సో ఇక్కడంతా ఫ్లూటెడ్ డోర్ తీసుకున్నాము. ఇన్సైడ్ వచ్చేసరికి లైటింగ్ ఇచ్చేసాము. సో మీకు ఎప్పుడైనా ఖాళీ అన్న నైట్ టైం లైటింగ్ ఆన్ చేసుకోవచ్చు, క్రాకరీ సెటప్స్ పెట్టుకోవచ్చు, ఆర్టిఫాక్ట్స్ అలా మనం ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టాల్ యూనిట్, దీనికైతే కంప్లీట్ స్టోరేజ్ కోసం తీసుకున్నాము. ప్యాంట్రీ సెక్షన్ లాగా బాటమ్ అయితే మనం డ్రాస్ తీసుకున్నాము, విక్కర్ బాస్కెట్స్ అంటాం కదా. సో విక్కర్ బాస్కెట్స్ ప్లేస్ లో మనం ఈ డ్రావర్స్ అయితే తీసుకున్నాము. ఫ్రంట్ సెక్షన్ అంతా మీకు సో మన ఈ మెష్ టైప్ పెట్టేస్తాం అనమాట. కేన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. సో ఎయిర్ వెంటిలేషన్ కావాలి కదా, ఆనియన్స్ అలా ఏది ప్లేస్ చేసుకోవాలి అన్న, సో దానికోసం 2 డ్రాస్ అనేది మనం ఇక్కడ ఇచ్చేసాము. సో కంప్లీట్ సీలింగ్స్ వచ్చేసరికి ప్లెయిన్ సీలింగ్ అండ్ కార్నర్ లైటింగ్ ఇక్కడ తీసుకున్నాం అనమాట. సో 3 BHK అని మెన్షన్ చేసేసాను కదా, ఒక్కోసారి బెడ్రూమ్స్ కూడా చూపించేస్తాను. అండ్ మీరు కంప్లీట్ వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా గమనించండి, ఎవ్రీ రూమ్ కి ఎంట్రీలో ఆర్చ్ ఉంటుంది. బట్ ఇది ఒక్కటే మనం ప్యానలింగ్ చేసాము, రిమైనింగ్ అన్ని కూడా సివిల్ కన్స్ట్రక్షన్ లోనే కర్వ్స్ తీసుకున్నాము. ఈ ఫ్లాట్ అంతా కూడా ఎక్కువ కర్వ్స్ పైనే మనం హైలైట్ చేసేసాము. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే వచ్చేసింది. సో గెస్ట్ బెడ్రూమ్ సైడే మనకి వాల్ అయితే ఎంటీ ఉంది. సో ఈ వాల్ లో కూడా మనం బీడింగ్స్ అనేది ప్రొవైడ్ చేసేసి వాల్ పేపర్ అనేది తీసేసుకున్నాము. 2 పికాక్స్ తీసుకోవడం వల్ల ఈ థీమ్ కి కొంచెం కలర్ పాపప్స్ కూడా ఉండాలి కదా. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు ఏదన్నా కంప్లీట్ ఫ్లాటర్ కలర్ తీసుకున్నప్పుడు మ్యాండేటరీ ఒక పాపప్ కలర్ ఉంటే మీకు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో అదే థీమ్ లో మనం ఈ వాల్ పేపర్స్ అయితే తీసుకున్నాము. సో ఫస్ట్ ఆ బెడ్రూమ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. సో ప్రెసెంట్ అయితే నేను మాస్టర్ బెడ్రూమ్ చూపించేస్తాను. సో ఇదేంటంటే ఎంట్రీ అవ్వగానే మనకి డోర్ ఆపోజిట్ వాల్ అయితే వార్డ్రోబ్ తీసుకున్నాము. సో ఈ ఎంట్రీ పాత్వే లో ఇక్కడ ఒక యూనిట్స్ అయితే ఇచ్చేసాము. సో యూనిట్స్ ఏంటి అంటే మనకి ఖచ్చితంగా యూజర్ క్లాత్స్ పెట్టుకోవడానికి ఖచ్చితంగా స్టోరేజ్ అయితే కావాలి. సో దానికోసం ప్రొవైడ్ చేసింది. అండ్ ఫ్రంట్ అంతా మనం ఇక్కడ వైట్ ఫ్లూటెడ్ యూజ్ చేసాము. ఫ్లూటెడ్ లామినేట్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో ఇప్పుడు యూజర్ క్లాత్స్ యూజ్ చేసుకోవడానికి జస్ట్ ఇది లిఫ్ట్ చేసేసి మనం క్లాత్స్ అనేవి దీంట్లో వేసేసుకోవచ్చు. అండ్ మనం దాన్ని ఈజీగా కూడా బయటకి అయితే తీసుకోవచ్చు. సో ఫ్రంట్ నుంచి క్లాత్స్ ఉన్నాయో వాషింగ్ కి కావాలన్నా తీసుకెళ్ళిపోవచ్చు. ఈ ఐడియా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. చాలా ఐడియాస్ ఉన్నాయి. సో మన స్పేస్ ని బట్టి మనం డిజైన్ చేస్తాం అనమాట. సో కంటిన్యూషన్ ఒక టీవీ యూనిట్ కూడా తీసుకున్నాము. ఇక్కడ లైక్ రిమోట్స్ ఆర్ ఏదైనా టీవీ ప్లేస్ చేసుకున్న బాటమ్ అనేది ఒక యూనిట్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనం టీవీ యూనిట్ కంటిన్యూషన్ దీని డిజైన్ లోనే కంటిన్యూ అయితే చేసేసాము. అండ్ ఈ ఫ్లాట్ లో బెడ్ కూడా మనము ఇక్కడే చేసాము, ఆన్ సైట్ చేసాము బెడ్. సో మీకు చాలా మంది డిఫరెన్స్ అడుగుతున్నారు. కంప్లీట్లీ ఆన్ సైట్ లో చేస్తే ఈ స్ట్రక్చర్ అంతా కూడా మనం లామినేట్ తో వస్తుంది. హెడ్ బోర్డ్ కావాలి అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు లామినేట్ లో, కానీ ఆరెల్స్ కుషన్ హెడ్ బోర్డ్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే మనం కంప్లీట్లీ లామినేట్ బెడ్డే వెళ్ళిపోయాము. సో లామినేట్ లో వెళ్తే మీరు ఏ కలర్ అయితే తీసుకుంటున్నారో సో అదే థీమ్ కి కూడా మనము ఇది యాప్ చేసేసేయచ్చు. సో ఇది కంప్లీట్లీ హైడ్రాలిక్ స్టోరేజ్. సో ఇది ఓపెన్ చేయడానికి ఇక్కడ లివర్ అయితే ఉంటుంది. సో కంప్లీట్లీ ఓపెన్ చేసేసి మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే వాల్ టు వాల్ వార్డ్రోబ్. సో ఫస్ట్ నాకు ఖచ్చితంగా మీరు ఇది చూడంగానే నాకు ఈ సెక్షన్ ఆఫ్ కలర్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. చాలా లైట్ థీమ్ అనమాట. మీకు డార్క్ పింక్ అలా లేదు, చాలా పేస్టల్ పీచ్ కలర్ పింక్ అంటాం కదా, సో ఆ పింక్ అయితే యూజ్ చేసాము. అండ్ బిట్వీన్ ఈ డిజైన్ లో వైట్ కలర్ ఏదైతే తీసుకున్నామో కంప్లీట్లీ ఫ్లూటెడ్ లామినేట్ తీసుకున్నాము. సో లైవ్ లో మాకు చాలా అంటే ఫ్లూటెడ్ లో మీకు వీడియో కన్నా లైవ్ లో చాలా బాగుంటుంది. సో ఇదంతా ఫ్లూటెడ్ లామినేట్ తీసేసుకొని ఈ బాటమ్ లో ఓపెన్ యూనిట్స్ అయితే ఇచ్చాము. సో ఏదైనా బుక్స్ కానివ్వండి, టవల్స్ ఏదైనా రెగ్యులర్ గా యూజ్ చేసుకోవాలి, ఆర్ ఆర్టిఫాక్ట్స్ కోసం కూడా మనం ఈ ఓపెన్ యూనిట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అవి హైలైట్ అవ్వడానికి మనం స్పాట్ లైట్స్ కూడా ఇచ్చేసాము. మెయిన్ ఏంటి అంటే బెడ్ సైడ్ టేబుల్ చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ స్పేస్ కన్స్ట్రెంట్ వల్ల అటు సైడ్ అయితే వచ్చింది కానీ ఇటు సైడ్ అయితే మనకి సైడ్ టేబుల్ రాలేదు. బట్ నైట్ టైమ్స్ ఇటు సైడ్ పడుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఏమైనా ఫోన్ పెట్టుకోవాలి అన్న, బాటిల్ పెట్టుకోవాలన్నా కావాలి. సో దానికోసమే మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక పుల్ అవుట్ ట్రే అనేది తీసుకున్నాము. సో కంప్లీట్లీ ఇక్కడ ట్రే బయటకు వచ్చేస్తుంది. నైట్ టైమ్స్ మీరు ఈజీగా రిమోట్ యాక్సెస్ ఉండేటట్టు ఇక్కడ మనకి బాటిల్స్ కానీ ఆర్ ఫోన్స్ కానీ ఇక్కడ మనం ప్లేస్ చేసేసుకోవచ్చు. మార్నింగ్ అవసరం లేదు అనుకుంటే కంప్లీట్లీ ఇది మనకి ఇన్సైడ్ కి క్లోజ్ అయిపోతుంది. సో ఈ ఐడియా కూడా ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా అయితే నాతో షేర్ చేసుకోండి. సో కంప్లీట్లీ ఇప్పుడు బెడ్ అట్ సైడ్ కి వెళ్ళిపోదాము. బిఫోర్ గోయింగ్ టు దట్ సీలింగ్స్ అనమాట. సీలింగ్స్ కంప్లీట్ హోమ్ అంతా కూడా సేమ్ థీమ్ లోనే తీసుకున్నాము. కార్నర్ లైటింగ్స్ ఇచ్చేసేసి జస్ట్ వార్మ్ స్పాట్ లైట్స్ యూజ్ చేసేసాము. అదే మనకి కంప్లీట్ రూమ్ చాలా డీసెంట్ లుక్ అయితే వచ్చింది. సో ఇటు కార్నర్ లోకి వెళ్ళిపోదాము. సో బెడ్ కి ఇటు సైడ్ మనం ఒక డ్రెస్సింగ్ సెక్షన్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ అంతా టాప్ స్టోరేజ్ వచ్చేస్తుంది. సో బాటమ్ లో కూడా స్టోరేజ్ తీసేసుకున్నాము. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటి అంటే మీకు ఇక్కడ కంప్లీట్లీ డ్రెస్సింగ్ సంబంధించిన స్టోరేజ్ అనేది బయటికి విజిబిలిటీ లేకుండా ఇలా పెట్టుకున్నాము. బట్ క్లయింట్ కి మిర్రర్ ఇట్ సైడ్ అడిగారు అనమాట.
అనమాట. సో అందుకనే డోర్ బ్యాక్ సైడ్ అయితే మనం మిర్రర్ తీసుకున్నాము. సో ఎక్కడైనా రెడీ అవ్వాలి అన్న కంప్లీట్ ఫుల్ లెంత్ మిర్రర్ అయితే ఇక్కడ తీసుకున్నాము. ఖచ్చితంగా ఫుల్ లెంత్ మిర్రర్ అనేది ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే అవుట్ఫిట్ అంతా మనం చూసుకోవాలి, మెయిన్ లేడీస్ వచ్చినప్పుడు మ్యాండేటరీగా కావాలి కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నాం కదా ఫుల్ లెంత్ ప్లెయిన్ మిర్రర్ అనేది ఇక్కడ కంప్లీట్లీ ప్రొవైడ్ చేసేసాము. సో ఇప్పుడు మనం కిడ్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాము, దాని డీటెయిలింగ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేయండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే ఇంకొక బెడ్రూమ్ అయితే వచ్చేసేసింది. సో ఈ బెడ్రూమ్ ఏంటి అంటే 2-in-1 గా యూజ్ చేద్దాం అనుకున్నారు క్లయింట్స్. లైక్ కంప్లీట్ గెస్ట్ రూమ్ ఆర్ ఎల్స్ ఆఫీస్, అంటే మీరు ఎక్కువ వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట. సో సాఫ్ట్వేర్స్ అంటే మ్యాండేటరీ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉంటాయి కదా, సో అందుకని ఇక్కడ వర్క్ స్టేషన్ ప్రొవైడ్ చేసేసాము. అండ్ మీరు ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ లో వార్డ్రోబ్స్ కూడా ఇచ్చేసేసాము. ఈ సోఫా కమ్ బెడ్ కూడా మనమే ప్రొవైడ్ చేసాము. ఇది ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా వాళ్ళు రిలాక్స్ అవ్వాలి అంటే బెడ్ గా ఉంటుంది, లేదు జనరల్ ఆఫీస్ పర్పస్ అంటున్నారు కాబట్టి సోఫా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కంప్లీట్లీ సోఫా కమ్ బెడ్ కూడా మనమే ప్రొవైడ్ చేసేసాము. జస్ట్ ఇది పుల్ చేస్తే మనకి సోఫా అనేది బయటకు వచ్చేస్తుంది. సో సోఫా కమ్ బెడ్ అనేది స్పేస్ సేవింగ్ కి బెస్ట్ ఆప్షన్. ఎప్పుడైనా మనం వర్క్ చేసుకోవాలి, స్పేస్ అనేది ఆక్యుపై చేసుకోవద్దు అంటే అది సోఫాగా ప్లేస్ చేసేయచ్చు. అదర్వైజ్ ఎవరైనా గెస్ట్లు వచ్చారు అలా కూడా మనం కంప్లీట్లీ బెడ్ గా అనేది కన్వర్ట్ చేసేయచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కార్నర్ అయితే వర్క్ స్టేషన్ తీసుకున్నాము. నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఎవ్రీ రూమ్ లో కర్టెన్స్ అండ్ ఈ బ్లైండ్స్ కూడా మనమే ప్రొవైడ్ చేసేసాము. మెయిన్ డోర్ ఆపోజిట్ లోనే మనం వర్క్ స్టేషన్ అయితే ప్రొవైడ్ చేసేసాము. సో వర్క్ చేసుకునే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కి చాలా బెస్ట్ సొల్యూషన్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా కర్వ్ అనే ఉంటుంది. సో నాకు హౌస్ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మెయిన్ లుక్ వైజే కాదు, పర్పస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా నడిచినప్పుడు హట్ అలా అవ్వకుండా షార్ప్ ఎడ్జెస్ వల్ల సో ఇలా కర్వ్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బాటమ్ అంతా మేము స్టోరేజ్ అనేది తీసుకున్నాము. సేమ్ మనం వాల్ లో కూడా రెప్లికా చేసేసాము. ఇక్కడ కూడా స్టోరేజ్ అనేది తీసుకున్నాము. సో మీరు చూస్తే ప్రతి రూమ్ లో ఖచ్చితంగా ఫ్లూటెడ్ లామినేట్ అయితే యూజ్ చేసేసాము. ఫ్లూటెడ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, బట్ నాకు మళ్ళీ చెప్పాలనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ మీరు కర్టెన్స్ కూడా ఎవ్రీ రూమ్ లో బ్లైండ్స్ కానివ్వండి, కర్టెన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనమే ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ మీరు రూమ్ లో సీలింగ్ కూడా చాలా మినిమల్ గా తీసుకున్నాము. లైట్ డిజైన్ తీసేసుకొని కార్నర్ లైటింగ్ తీసుకున్నాము. కార్నర్ లైటింగ్స్ చాలా ప్లెజెంట్ గా ఉంటాయి. ఇప్పుడు మనం వార్డ్రోబ్స్ కి అయితే వెళ్ళిపోదాము. ఇటు కార్నర్ లో వార్డ్రోబ్స్ అయితే ఇచ్చేసాము. సో ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లోనే మనం వార్డ్రోబ్స్ అయితే తీసుకున్నాము. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడైతే యూజర్ క్లాత్స్ పెట్టుకోవడానికి ఒక సెక్షన్ ఆఫ్ డోర్ అయితే తీసేసుకున్నాము. అండ్ కంప్లీట్లీ రూమ్ కొంచెం చిన్న సైజ్ కాబట్టి మనం ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అయితే ప్రిఫర్ చేసేసాము. ప్రింటెడ్ లామినేట్ అన్నమాట. సో దాని కింద మనం ఫ్రూటెడ్స్ అయితే తీసుకున్నాము. సో హ్యాండిల్స్ లో కూడా మన దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీ రూమ్ ని అండ్ మీ రిక్వైర్మెంట్ ని అనలైజ్ చేసి మనం ఒక లేఅవుట్ అనేది క్రియేట్ చేస్తాము. సో దాంట్లో స్లైడర్స్ ప్రిఫర్ ఉంటాయా, లేదా ఓపెన్ డోర్స్ ప్రిఫర్ గా ఉంటాయా, ఏ జోన్ ఎక్కడ పెడితే మీకు రూమ్ స్పేషియస్ గా కనిపిస్తుంది, ఎవ్రీథింగ్ మీతో డిస్కస్ చేసి ఫైనల్ చేసి దెన్ ఓన్లీ విల్ ఎగ్జిక్యూట్. సో దాని వల్ల ఇంత బ్యూటిఫుల్ అవుట్లుక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ కి అయితే వెళ్ళిపోదాము, వచ్చేయండి. సో మీకు డైనింగ్ ఏరియాలో ఈ వాల్ నేను ఇందాక చూపించాను కదా, దీనికి అటాచ్డ్ గానే మనకి ఇంకొక బెడ్రూమ్ అయితే వచ్చేసింది. సో ఈ బెడ్రూమ్ లో కూడా సేమ్ మీకు ప్రీవియస్ లేఅవుట్ చూపించినట్టు ఎంట్రీ అవ్వగానే మనం వార్డ్రోబ్స్ అయితే తీసుకున్నాము. సో రూమ్ లోకి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఆల్రెడీ వార్డ్రోబ్స్ తీసుకున్నామని చెప్పాను కదా. సో యాజ్ యూజువల్ ఇక్కడైతే సేమ్ మనము యూజర్ క్లోత్స్ పెట్టుకోవడానికే ఇచ్చేసాము. సో చాలా మంది అడుగుతున్నారు ఇన్సైడ్ ఎలా ఉంటుంది అని, అది కూడా చూపిస్తాను రండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఓపెన్ చేసినప్పుడు జనరల్ గా ఇంత టాల్ యూనిట్ మనకైతే యూజర్ క్లోత్స్ కి అవసరం లేదు, బట్ మనం 2 ways లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కంప్లీట్లీ యూజర్ సెక్షన్ గానే పెట్టుకున్నాము. మీరు హ్యాండ్ బ్యాగ్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఒక సెక్షన్ యూజర్ క్లోత్స్ కి, ఒక సెక్షన్ హ్యాండ్ బ్యాగ్స్ అలా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక సెక్షన్ కంప్లీట్లీ యూజర్ క్లోత్స్ బాటమ్ లో పెట్టేసేసుకొని పైన షెల్ఫింగ్ ఇచ్చేసేసుకొని ఏదైనా చిన్న స్టోరేజెస్ ఉంటాయి కదా, అవి కావాలి అన్న కూడా మనం ప్లేస్ చేసేసుకోవచ్చు. సో ఈ చిన్న స్మాల్ స్పేసెస్ ని కూడా మనం బ్యూటిఫుల్ గా అండ్ పర్పస్ వచ్చేటట్టు కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సేమ్ ఇక్కడ కూడా స్లైడర్స్ తీసుకున్నాము. ఇక్కడ కూడా మనం లామినేట్ అండ్ ఫ్లూటెడ్ లామినేట్. సో ప్రతి దాంతో ఫ్లూటెడ్ ఉందని చెప్పాను కదా, సో ఇక్కడ కూడా మనం ఇది ఫ్లూటెడ్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ మీరు చూస్తున్నారు కదా 2 జాయింట్స్ ఆఫ్ లామినేట్స్ అనేది డిఫరెంట్ లామినేట్స్ యూజ్ చేసి ఈ ప్యాటర్న్ అనేది మనం డిజైన్ చేసేసాము. ఇక్కడ కూడా స్లైడర్స్ కమ్ లాఫ్ సెక్షన్ తీసుకున్నాము. బెడ్ ఆల్రెడీ క్లయింట్ దగ్గర ఉంది. సో ఆ థీమ్ కి తగినట్టే మనం అనేది డిజైన్ చేసాం అనమాట. సో ఖచ్చితంగా మీకు ముందే అడుగుతాము. సో మీ ఓల్డ్ ఫర్నిచర్ ఏదైనా మూవ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా అవి పర్పస్ అంటే అవి కన్సిడరేషన్ చేసి మనం న్యూ డిజైన్ అనేది చేస్తాము. సేమ్ ఈ రూమ్ లో కూడా సేమ్ సీలింగే తీసుకున్నాము. ఫ్లాట్ అంతా మినిమల్ చేంజెస్ తో ఆల్మోస్ట్ ఫ్లాటర్ సీలింగే తీసుకున్నాము. అండ్ దీని ఆపోజిట్ లో ఒక చిన్న టీపీ యూనిట్ కూడా తీసుకున్నాము. ఇది మెయిన్ ఏంటంటే కొంచెం కన్స్టెంట్ ఉంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా మనం రౌండ్ ఎడ్జెస్ తీసుకున్నాము. సో బాటమ్ ఒక చిన్న ఫ్లాప్ డౌన్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. సో ఏదైనా స్టోరేజ్ వైజ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ కౌంటర్ స్పేస్ కూడా మీరు నీట్ గా యూజ్ చేసేసుకోవచ్చు. సో దీని బిసైడ్స్ మనం ఒక మిర్రర్ తీసుకున్నాము. ఇక్కడ ప్లెయిన్ మిర్రర్ కాకుండా ప్రొఫైల్ మిర్రర్ కి అయితే వెళ్ళాము. సో ప్రొఫైల్ మిర్రర్ అంటే చుట్టూరు మీకు ఒక బీడింగ్ టైప్ వచ్చేస్తుంది, మెటల్ పట్టీ అయితే వచ్చేస్తుంది. సో ఈ బీడింగ్ మిర్రర్ తీసుకున్నాము. ఇది కూడా మీకు సింపుల్ మిర్రర్స్ లో చాలా క్లాస్ గా కనిపిస్తుంది. ఇది కూడా ఫుల్ లెంత్ మిర్రరే తీసుకున్నాము.
తీసుకున్నాము, ఎందుకంటే వాష్రూమ్ ఇక్కడే ఉంది, సో ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. జనరల్ గా ఇక్కడైతే విండోనే వచ్చింది, బట్ మనం దీన్ని ఏం చేసామంటే కంప్లీట్లీ లాంగ్ కర్టన్ తీసుకున్నాము. సో బాల్కనీ లుక్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఈ కర్టన్స్ అయితే తీసుకున్నాము. సో కర్టన్స్ కూడా చూస్తున్నారు కదా, కంప్లీట్లీ ఇంటీరియర్ థీమ్ లో ఎంత యాప్ట్ అయిపోయాయో. సో కంప్లీట్ హోమ్ చూసారు కదా, లామినేట్ లో కూడా ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవచ్చో నేను చెప్పాను. సో దీంట్లో మీరు మెయిన్ కిచెనే కన్సిడర్ చేయండి. అక్రిలిక్ ట్రెండ్ ఉంది, బట్ ఇప్పుడు లామినేట్స్ లో అంటే బడ్జెట్ లో కూడా మనం లగ్జరీ హోమ్స్ చేసుకోవచ్చు. కొంచెం కలర్స్ అనేది అండ్ మెయిన్ ఏంటి అంటే కాసాలో వీ హ్యావ్ 1000+ కలెక్షన్ ఆఫ్ లామినేట్స్. అదే మనకి మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సో కంప్లీట్ హోమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో నేనే కాదు, ఖచ్చితంగా క్లయింట్ ఎలా అనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మన వర్క్ గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి మీరు కూడా చూడండి. My name is Arun, my wife Prasanna. So we got married 6 years back. So we have been staying in Kukatpalli itself from after the marriage. So everybody's dream is to purchase a new home. So we thought of purchasing a new home, and we have been searching in and out of Hyderabad. So we felt Kukatpalli is the best region to stay, which is nearby to everything, high-tech city and office space and traveling purpose. So then we have been searching all the different communities and high-rise building and everything. So then we realized low density building would be the nice ones to stay. So then we approached Mandadi one, and we have been bought flat couple of years back, and then we have been staying right now from the past 1 month, and my wife would be taking over the journey of the interior. Yeah, hi. When I have purchased the flat, when we are searching the social media, we have gone through some interiors. So one of my eye contact was that is Casa Manisha man. When we are seeing Casa interiors, so madam was going through deeply into the interiors inside. So that time we have seen and we have consulted, and it's near to our home. We meet them. So when we met them, the first would be the approach. So we went with the 2D right now. So we went with all the interiors. Then there are so many options we have been suggested. So we have been choose the best option. And I would say the journey would not be the smooth if we haven't met Srikant sir. So Srikant sir would always travel with us. I think he has picked up our call, and there are obviously every person would have all minute changes once we finalize the design as well. So we have been incorporating so many additional changes, requesting for additional changes, but Srikant sir is always helpful to us to incorporate all the changes, and the house was delivered in just span of 60 days. I think the last minute was really beautiful, which I would say, because I think our Gurupradeshan date has been finalized, and we know that there was a tight deadline due to all the current affairs what was happening in India. So I think I would say thank you, Srikant sir, for all your support throughout the journey. హాయ్ మ్యామ్. Hi. సో ఫస్ట్ కాసాని అప్రోచ్ అయ్యారు కదా మ్యామ్. సో జనరల్లీ అందరూ 3Dకి వెళ్ళి 2Dకి వెళ్తాము, బట్ మీకు ఒక స్ట్రిక్ట్ టైం లైన్ వల్ల మనం 2Dకి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడైనా కొంచెం భయపడ్డారు, అవుట్పుట్ భయమై, ఐ మీన్ 3D చూడలేదు కదా ఎలా ఉంటది అని కొంచెం క్లయింట్ కి ఉంటుంది కదా. సో ఇప్పుడు దాని నుంచి 3D కన్వర్ట్ చేసి రియల్ హోమ్ వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దానికి? 2D లో కూడా ఇలా తీసుకొచ్చినందుకు. 2D లో కూడా ఓకే ఫైన్. ఫస్ట్ కొంచెం ఫియర్ అనిపించింది మేడం, బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు 3D అని చెప్పేసి. బట్ ఐ నో ఐ హ్యావ్ వన్ motto on Casa that they will do very well if I give with 2D also. Yeah, మీ హౌస్ వార్మింగ్ రోజు మీ ఫేస్ చూస్తే నాకు అర్థమైపోయింది మీకు చాలా బాగా నచ్చిందని. And my favorite spot is only Puja madam actually. When I was giving to you 2D also, only I felt some bit difficult in that, but how I said exactly the design and Puja everything was there. అంటే మీ ఫేవరెట్ జోన్స్ ఏమేమి ఉన్నాయి మ్యామ్? పూజ ఇప్పుడు ఆల్రెడీ మీరు మెన్షన్ చేసేసారు, and one is master bedroom madam, which I went with the pastel pink color. So how I want, I went like a queen I want. So I went there. అండ్ కర్టన్స్ ఇవన్నీ కూడా మీకు అంతా బాగా నచ్చాయా మ్యామ్? అంటే ఇప్పుడు కర్టన్స్ కానీ సోఫా కంబైట్ ఇవంతా మనం మొత్తం 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాం కదా, సో వాళ్ళు మన సైడ్ నుంచే ప్రొవైడ్ చేశారు. అంటే అవి కూడా మీకు క్వాలిటీ వైజ్ అంతా బాగా? క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి మేడం. We can suggest the next coming person who will ask us any idea. అండ్ ఓవరాల్ జర్నీ ఎలా అనిపించింది మీకు? ఏ టైంలోనైనా మనకి
within a call, the sir or the team will be working very well, madam. ఓకే In any approach, if we want any changes also, in the last moment, they are trying to do. ఓకే That is good, I can say. యా The CASA team members, even Srikanth sir is very well in that. యా థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ మమ్మల్ని ట్రస్ట్ చేసి హోమ్ ఇచ్చినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్ యూ. Thank you, madam. సో అంటే మీరు ట్రస్ట్ చేస్తేనే మేము ఇలాంటి హోమ్స్ ఖచ్చితంగా డెలివరీ అయితే చేయగలము. Yes, yes. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తీసుకోకముందు లిటరల్లీ మేము విపిన త్రిదశ అయ్యి ఉండే సార్ మాకు, టు బీ ఫ్రాంక్. అక్కడ నుండి మేము మళ్ళీ బ్యాక్ వచ్చి లేదు క్రౌడ్ ఉంది అటు ఇటు అని మూవ్ అవుతున్నాము. ఆ టైంలో నేను జస్ట్ మేడంని, నాకు మనీషా మేడం జస్ట్ ఇంటీరియర్స్ అనే ఒక వర్డ్తో ఎప్పటి నుండో అదితోనే వెళ్ళాలి అని చెప్పేసి అలా మేడం చెప్పే విధానం కానీ ఎక్స్ప్లెనేషన్ ఇలా బాగుంటుంది అని అలా వెళ్ళడం జరిగింది సార్ ఈ జర్నీ కాసాతో మనకి. అండ్ మోర్ ఓవర్ మీరు చాలా సపోర్ట్ సార్, టు బీ ఫ్రాంక్. యూట్యూబ్ సర్చ్ చేసిన కొద్దీ మేడం కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మా సర్చ్ లో వచ్చేది ఫస్ట్. నేను పక్కా మేడంని చూస్తున్నాను సార్. అండ్ టీం కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు సార్, త్వరగా రెస్పాండ్ అవ్వడం ఏదైనా ఉన్నా కూడా. మీరు కూడా లాస్ట్ మూమెంట్ లో చాలా హెల్ప్ చేశారు సార్. మేము అంటే సమ్ టైమ్స్ వీఆర్ ఇన్ హెక్టిక్ ఉన్నా కూడా మీరు వచ్చి లాస్ట్ మూమెంట్ లో ఇది కావాలి సార్ ఇలా వద్దు ప్లీజ్ అని అంటే హెల్ప్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. సో క్లయింట్ ఇంప్రెషన్ మీరు చూసారు కదా, మనకి ఎంత బూస్టింగ్ ఇస్తుందంటే క్లయింట్ ఖచ్చితంగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చినప్పుడు. సో కాసాలో ప్రతిదీ పాజిటివ్ గానే ఉంటుంది. మీరు ఆల్రెడీ మన రివ్యూస్ అవి చూస్తున్నారు. మెయిన్ మీ హోమ్ కూడా మాతో ఇంటీరియర్ చేయించుకోవాలి అని అనుకుంటున్నారా, మీ హోమ్ ని కూడా బ్యూటిఫుల్ గా ఇలా లగ్జరీగా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటున్నారా బడ్జెట్ లో, సో దానికి కాసా ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్. మా నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే చేసేస్తాను. మీ హోమ్ ని మాతో డెలివరీ చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ నెంబర్స్ ని కాంటాక్ట్ అయిపోండి. సో మా టీం మీకు గెట్ బ్యాక్ అయ్యేసేసి మీ హోమ్ మీకు డెలివరీ చేసేస్తాం. అంటిల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.